మంత్రి కొడుకు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ మిత్రుడు కొరకైనా ఇలా శ్రమ పడుతున్న పక్షంలో కొంచెం హెచ్చరికగా ఉండు. ఏమంటే మనుషుల స్వార్థానికి మైత్రి అడ్డం రాదు. ఇందుకు నిదర్శనంగా నీకు మహేంద్ర మహారాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేంద్రుడనే రాజు మహంతీపురాన్ని పరిపాలించేవాడు. ఆయన మంత్రి వీరభూపతి. వారిద్దరూ కేవలము రాజు మంత్రిలాగా కాక ఆప్తమిత్రులాగుంటూ ఒకరికొకరు అండగా ఉంటుండేవారు. కొంతకాలం పాటు ఇద్దరికీ సంతానం కలగలేదు. ఇంతలో ఒకనాడు రాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఎవరో ముని కనిపించి, నీ నగరానికి దక్షిణంగా ఉన్న అరణ్యంలో సంతాన వృక్షం ఉన్నది. నువ్వు స్వయంగా వెళ్ళి దాని పండు తెచ్చి నీ భార్యకిచ్చినట్లయితే ఆమెకు కొడుకు పుడతాడు అని చెప్పి మాయమయ్యాడు. రాజు వెంటనే నిద్ర లేచి తిరిగి నిద్రపోలేకపోయాడు. ఈ కలతో ఆయనకు చాలా గురి కుదిరింది. తెల్లవారుతూనే ఆయన కాలకుత్యాలు తీర్చుకొని దక్షిణాన ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కింద ఒక విగ్రహం కనిపించింది. కలలో తనకు కనిపించిన మునిని పోలి ఉన్నది ఆ విగ్రహం. ఆ చెట్టున రెండే రెండు పళ్ళున్నాయి. వాటిని చూడగానే రాజుకు తనకు ఇద్దరు కొడుకులు కలిగితే బాగుండుననిపించింది. కానీ అంతలోనే మంత్రికి కూడా పిల్లలు లేరన్నది గుర్తుకు వచ్చింది. నాకు ఇద్దరు కొడుకులు కలిగితే వాళ్ళు రాజ్యం కోసం కీచులాడుకోవచ్చు. అంతకన్నా నాతో పాటే మంత్రికి కూడా ఒక కొడుకుంటే వాళ్ళిద్దరూ మాలాగే రాజు మంత్రిలాగా ఉండి చక్కగా రాజ్యపాలన చేస్తారు అనుకున్నాడు రాజు. ఆయన చెట్టున ఉన్న రెండు పళ్ళు కోసి తెచ్చి ఒకటి తన భార్యకిచ్చి రెండవది మంత్రికిచ్చి అతని భార్యకి ఇవ్వమన్నాడు. రాజు భార్య మంత్రి భార్య గర్భవతులై ఒకే సమయానికి ఇద్దరు కొడుకులను కన్నారు. రాజు కొడుక్కు విజయుడని, మంత్రి కొడుక్కు విమలుడని పేరు పెట్టారు. ఆస్థాన జ్యోతిష్కుడు మంత్రితో రహస్యంగా, నీ కొడుకు రాజ్యం ఏలుతాడు, కుర్రవాడి జాతకం చాలా గొప్పది అన్నాడు. కానీ మంత్రి ఆ మాటలు ఏమాత్రమూ నమ్మలేదు. విద్య నేర్చుకునే వయసు రాగానే కుమారులిద్దరిని ఒకే గురువు వద్ద పెట్టారు. విద్యాభ్యాసంలో ఇద్దరూ గట్టివాళ్లే అయినా రాజు కొడుకైన విజయుడి కన్నా మంత్రి కొడుకైన విమలుడు ప్రతి విద్యలోనూ ఎక్కువగా రాణిస్తూ వచ్చాడు. అది చూసి విజయుడు ఈర్షపడక విమలుణ్ణి చూసి మరింత గర్వపడేవాడు. రాజుకు మంత్రికి ఎలాంటి స్నేహభావం ఉన్నదో వారి బిడ్డల మధ్య కూడా అలాంటి స్నేహభావమే ఉన్నది. వారి విద్యాభ్యాసం పూర్తి కావస్తూ ఉండగా రాజు చనిపోతూ రాజ్యభారాన్ని మంత్రికి అప్పజెప్పాడు. విద్యలు పూర్తి చేసుకొని కుమారులిద్దరూ తిరిగి వచ్చారు. విజయుడికి ఇంకా యుక్త వయసు రాలేదు. అందుచేత మంత్రి కుమారులిద్దరను ఒక ఏడాది పాటు దేశ సంచారం చేసి రమ్మని, అటు తర్వాత విజయుడికి రాజ్యాభిషేకం చేస్తానని అన్నాడు. అలా అన్నాడే గాని మంత్రి మనసులో ఉన్న ఆలోచన వేరు. విజయుడి కన్నా తన కొడుకు అన్ని విధాలా సమర్థుడు. అదీ కాక తన కొడుక్కు రాజ్యం ఏలే యోగ్యత ఉన్నదని ఆస్థాన జ్యోతిష్కుడు ఏనాడో చెప్పాడు. విమలుడు తన కొడుకున పుట్టిన కారణంగానే మంత్రి కాబోతున్నాడు. విజయుణ్ణి చంపేస్తే విమలుణ్ణి రాజుగా చేసే అధికారం తనకున్నది. ఈ ఆలోచనతో మంత్రి విజయుణ్ణి హత్య చేయటానికి ఇద్దరు భటులను నియమించాడు. విజయుడు విమలుడు దేశయాత్రకని బయలుదేరగానే మంత్రి ఏర్పాటు చేసిన భటులు వారి వెనకగా బయలుదేరారు. ఏ క్షణంలో విజయుడు ఒంటరిగా దొరికిన వెంటనే అతన్ని చంపమని మంత్రి ఆ భటులకు చెప్పాడు. వాళ్ళు 10 రోజుల పాటు విజయుణ్ణి విమలుణ్ణి అతి రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళారు. తర్వాత వాళ్ళు ఒక అరణ్యంలో ప్రవేశించారు. విజయుడు ఒక చెట్టు కింద కూర్చొని దగ్గరలో ఎక్కడైనా నీరున్నదేమో విమలుణ్ణి చూసి రమ్మన్నాడు. విమలుడు చెట్లు చాటున కనుమరుగు కాగానే మంత్రి పంపిన భటుల్లో ఒకడు కత్తి దూసి విజయుడిపై పడ్డాడు. విజయుడు కత్తి తీసి ఆత్మరక్షణ చేసుకోసాగాడు. ఈ అలికిడి విని విమలుడు వెనక్కి తిరిగి వచ్చి ఆ భటుణ్ణి అవలేలగా నిరాయుద్ధుణ్ణి చేశాడు. భటుడు విమలుడి కాలుపై పడి తనను చంపవద్దని, తాను మంత్రిగారి ఆజ్ఞను పాటించడం తప్ప చేసిన నేరం ఏమీ లేదని అన్నాడు. విమలుడికి తల తీసేసినట్టయింది. అతను విజయుడి మొహం చూడలేకపోయాడు. రాజకుమారుడు అతన్ని ఓదార్చుతూ, నువ్వేమీ బాధపడకు, గొప్పవాళ్ళకు కూడా ఒక్కొక్కసారి దుర్బుద్ధి కలుగుతుంది. ఇంత మాత్రాన మన స్నేహానికేమీ మచ్చరాదు అన్నాడు. ఇక వాళ్ళు దేశ పర్యటన మానుకొని
ఇంటికి ప్రయాణమయ్యారు. ఈ లోపలనే మంత్రి పంపిన రెండో భటుడు నగరం చేరి మంత్రితో జరిగిందంతా చెప్పాడు. మంత్రి కంగారు పడి రాజ్యం వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నంలో ఉండగా విజయుడు, విమలుడు తిరిగి రానే వచ్చారు. మంత్రి ఏమీ ఎరగనట్టే రాజకుమారుడికి స్వాగతం చెప్పి సాధ్యమైనంత త్వరలోనే అతని పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టేస్తానన్నాడు. నాకు రాజ్యాభిషేకం చేసే ముందు రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి ఒకదానికి నన్ను, రెండో దానికి విమలుణ్ణి రాజుగా అభిషేకించండి. ఇది నా కోరిక అన్నాడు విజయుడు. మంత్రి మారు చెప్పక అతని కోరిక ప్రకారమే చేశాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తనను చంపటానికి ప్రయత్నించిన మంత్రి మీద రాజకుమారుడెందుకు పగ తీర్చుకోలేదు? అతను తన అర్ధరాజ్యాన్ని మంత్రి కొడుకుకు ఎందుకు ధారపోశాడు? మంత్రి తనను చంపటానికి మళ్ళీ ప్రయత్నిస్తాడనా? మంత్రి కొడుక్కు అర్ధరాజ్యం ఇచ్చినందువలన తనకు అలాంటి ప్రమాదం తప్పుతుందనా? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమారుడు తనకు మంత్రి కుమారుడికి గల స్నేహభావాన్ని చాలా ముఖ్యంగా భావించాడన్నది స్పష్టం. మంత్రి రాజకుమారుణ్ణి చంపించాలని ప్రయత్నించినట్లు తెలియగానే మంత్రి కుమారుడు రాజకుమారుడి కేసి చూడలేకపోయాడు. అలాంటప్పుడు మంత్రిని రాజద్రోహి అని చంపేస్తే రాజకుమారుడికి మంత్రి కుమారుడికి మధ్య ఉండిన స్నేహం దెబ్బతినక తప్పదు. ఇకపోతే మైత్రికి సమాన హోదా తోడుగా ఉండాలన్నది కూడా రాజకుమారుడు తెలుసుకున్నాడు. తన తండ్రి మంత్రి ఎంతో స్నేహంగా ఉండేవారు. కానీ వారి మధ్య సమానత్వం లేకపోయింది. ఒకరు రాజు, మరొకరు మంత్రి. రేపు రాజకుమారుడికి మంత్రి కుమారుడికి మధ్య ఇలాంటి తేడా ఏర్పడితే వారి మైత్రి శాశ్వతంగా నిలవదు. అది గ్రహించే రాజకుమారుడు తన మిత్రుడైన మంత్రి కుమారుడికి అర్ధరాజ్యం ఇచ్చి తన స్నేహానికి బలమైన పునాది కలిగించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.